రాజ్యాన్ని పోగొట్టుకుని ఇలా అడవిలో మృగాల మధ్య నివసిస్తూ మాలాగా కష్టాలు పడిన రాజులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ధర్మరాజు. నిషాదరాజు అయిన వీరసేనుడికి నలుడు అనే పుత్రుడు ఉన్నాడు. 25,610 గుర్రాల సైన్యంతో ఎన్నో రాజ్యాలు గెలిచి ధర్మంగా పరిపాలిస్తున్నాడు నలుడు. అలాగే నలమహారాజు కూడా దమయంతి అందం అండ్ గుణాలని విని ఆమెపైన ప్రేమ పెంచుకున్నాడు. అది విని నలమహారాజు వెంటనే హంసను వదిలిపెట్టాడు. రేపు వారిని స్వయంవరానికి రమ్మను, అక్కడ నా ఇష్ట ప్రకారం నిన్నే కోరుకుంటా, అప్పడదు మరియు పాదాలు నేలకు తగలవు. మార్గమధ్యలో వారికి కలిపురుషుడు కనిపించాడు. నా ప్రభావంతో కష్టాలు పాలయ్యేలా చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒకనాడు బృహదస్సుడు అనే మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చాడు. అప్పుడు అతిథి సత్కారాలు చేసి సంతోషపెట్టాడు ధర్మరాజు. మహర్షి, మాలాగా దేశాన్ని బంధువుల్ని వదిలి రాజ్యాన్ని పోగొట్టుకుని ఇలా అడవిలో మృగాల మధ్య నివసిస్తూ మాలాగా కష్టాలు పడిన రాజులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ధర్మరాజు. అప్పుడు బృహదస్సుడు లేకేం అని నలమహారాజు కథని చెప్పాడు. నిషాదరాజు అయిన వీరసేనుడికి నలుడు అనే పుత్రుడు ఉన్నాడు. అతను ఎన్నో అక్షౌహిణుల సైన్యంతో రాజ్యాలను జయించి చక్రవర్తి అయ్యాడు. అక్షౌహిణ అనేది సైన్యంలో ఒక పార్ట్ లాంటిది. ఒక అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 109,350 కాలినడక నడిచే సైన్యం, మొత్తంగా కలిపి 2,18,700 సైన్య బలం ఉంటుంది. ఇంత సైన్యంతో ఎన్నో రాజ్యాలు గెలిచి ధర్మంగా పరిపాలిస్తున్నాడు నలుడు. ప్రక్కనే విదర్భ అనే రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి భీముడు అని పిలువబడే ఒక రాజు ఉన్నాడు. అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అందుకే దమరుడు అనే మహర్షికి ప్రతిరోజు సేవ చేసేవాడు. ఆ మహర్షి అనుగ్రహం వల్ల అతనికి ఒక కూతురు అండ్ 3 కొడుకులు జన్మించారు. ఆ అమ్మాయికి దమయంతి అని పేరు పెట్టారు. దమయంతి ఎంతో అందంగా ఉండేది. నిషాదరాజు అయిన నలమహారాజు గొప్ప పనుల్ని, కీర్తి ప్రతిష్టల్ని విని అతనిపై ప్రేమ పెంచుకుంది. అలాగే నలమహారాజు కూడా దమయంతి అందం అండ్ గుణాలని విని ఆమెపైన ప్రేమ పెంచుకున్నాడు. ఒకరోజు నలమహారాజు తన రాజ్యంలోని వనంలో కూర్చుని ఉండగా ఒక హంసల గుంపు అటుగా ఆకాశంలో వెళ్తోంది. నలమహారాజు అందుకోవడానికి ప్రయత్నించగా ఒక హంస ఆయన చేతికి చిక్కింది. తనతో వచ్చిన హంసలు అలా గాలిలో తిరుగుతూనే ఉన్నాయి. అప్పుడు వెంటనే ఆ హంస మాట్లాడటం మొదలుపెట్టింది. రాజా, నన్ను వదిలే, నీకు సహాయపడతాను. నేను విదర్భరాజు కూతురైన దమయంతికి నీ గుణగణాలను వివరించి నీ మీద ప్రేమ కలిగేలా చేస్తా. అంతేకాక నన్ను ఇంకా ఎవరి గురించి ఆలోచించకుండా ఉండేలా నీ పరాక్రమాల గురించి చెప్తానంది. అది విని నలమహారాజు వెంటనే హంసను వదిలిపెట్టాడు. అప్పుడు ఆ హంస తన గుంపుతో కలిసి విదర్భ రాజ్యానికి వెళ్ళింది. దమయంతి తన అంతఃపురం పక్కనే ఉన్న వనంలో తిరుగుతూ ఉండగా అప్పుడు దమయంతి వద్దకి హంస వచ్చి, నేను ఇప్పుడు నిషాదరాజ్యం నుంచే వస్తున్నాను. నలమహారాజును చూశాను. ఎంత అందము అండ్ పరాక్రమం ఉన్నవాడో తెలుసా నీకు అంటూ అతని గురించి చెప్పడం మొదలుపెట్టింది. నలమహారాజు గొప్పతనాన్ని విని సంతోషించిన దమయంతి తన గురించి కూడా నలమహారాజుకి చెప్పమని అడిగింది ఆ హంసని. హంస నిషాదరాజ్యానికి వెళ్ళి నలమహారాజుకి దమయంతి గుణగణాలను, తను ఎంత అందముగా ఉంటుందో చెప్పింది. ఇలా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం ఇంకా పెరిగింది. దమయంతి రోజు నలమహారాజును తలుచుకుంటూ ఉండేది. ఇది చూసిన చెలికత్తెలు తండ్రి అండ్ మహారాజు అయిన భీముడికి చెప్పడానికి వెళ్లారు. ఇది తెలుసుకున్న భీముడు నలమహారాజుతో పాటు మిగిలిన రాజులందరికీ ఆహ్వానం పంపుతూ స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎంతో మంది వీరులు, గొప్ప గొప్ప రాజులు ఆ స్వయంవరానికి సిద్ధమయ్యారు. నారదుడి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు, పాలకులైన అగ్నిదేవుడు, వరుణదేవుడు యమధర్మరాజుతో కలిసి స్వయంవరానికి బయలుదేరతారు. దారిలో నలమహారాజు కూడా వెళ్లడం చూశారు. ఒక్కసారిగా కిందకి దిగి నలమహారాజుకి కనిపించారు. నలుడు వారికి నమస్కరించాడు. అప్పుడు ఇంద్రుడు, మాకు ఉపకారం చేయాలి నువ్వు అని అడిగాడు. అప్పుడు నలమహారాజు వారికి మాట ఇస్తూ, మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు. ఇంద్రుడు, మేము దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాం. మా నలుగురిలో ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నా మాకు పర్లేదు. ఈ విషయాన్ని మాకు దూతగా ఆమెకి చెప్పిరా అని అన్నాడు. మాట ఇచ్చాడు కాబట్టి నలుడికి తప్పలేదు, వెళ్ళాలి ఎలా అయినా. కానీ నేను ఆమె అంతఃపురంలోనికి ఎలా వెళ్ళగలను అని అడిగాడు ఇంద్రుడిని. అప్పుడు ఇంద్రుడు తిరస్కరణీ విద్యని నలుడికి ప్రసాదించాడు. దానివల్ల ఇంకా నలమహారాజు తాను కనపడాల్సిన వాడికి తప్ప ఎవరికీ కనపడ్డు. అందుకే నేరుగా విదర్భ వెళ్లి దమయంతి అంతఃపురంలోనికి వెళ్ళాడు. ఆమెను చూస్తూ ఇలా చెప్పాడు, నేను ఇక్కడికి దేవదూతగా వచ్చాను. నా పేరు నలుడు. దేవతలైన ఇంద్రుడు, అగ్ని, యమ, వరుణుడు నిన్ను వరించడానికి వస్తున్నారు. వారిలో నీవు ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు అని చెప్పమన్నారు. ఇది విన దమయంతి బాధపడుతూ, నేను నా మనసులో నిన్నే భర్తగా ఊహించుకున్నా, ఇంకొకరిని నేను వరించలేదు అని చెప్పింది. అప్పుడు నలుడు, నీవు ఇలా నిరాకరిస్తే దేవతలు కోపగించి నాకు కష్టాలను తెచ్చిపెడతావు అని చెప్పాడు. అప్పుడు దమయంతి, సరే అయితే నీవు దూతగా చెప్పాల్సింది చెప్పావు. రేపు వారిని స్వయంవరానికి రమ్మను, అక్కడ నా ఇష్ట ప్రకారం నిన్నే కోరుకుంటా, అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పింది. నలమహారాజు ఆమె మాటలను దేవతలకు చెప్పాడు. మరుసటి రోజు స్వయంవరం మొదలైంది. నలుడు పక్కనే నలుగురు దేవతలు అచ్చం నలమహారాజులాగా మారిపోయి కూర్చుని ఉన్నారు. వరమాలు పట్టుకుని దమయంతి అక్కడికి వచ్చింది. 5 నలులను చూసి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఎలాగా అని అనుకుని దేవతల్ని ప్రార్థించింది. నేను నలమహారాజును వరించాను, అతన్నే పెళ్లి చేసుకోవాలని సంకల్పించాను. ఇంతమందిలో నిజమైన నలమహారాజుని కనిపెట్టే శక్తిని నాకు ఇవ్వండి అని అడిగింది. వెంటనే దేవతలు అనుగ్రహించారు. దేవతలకి చెమట పట్టదు, కనురెప్ప పడదు,
మరియు పాదాలు నేలకు తగలవు. పాదాలు నేలకు తగల నలమహారాజు మెడలో వరమాల వేసింది. అది చూసి మిగిలిన వారు తమ రూపాల్లో దర్శనమిచ్చారు. దేవతలు ఆమె ధర్మానికి ఎంతో సంతోషించారు. అప్పుడు ఇంద్రుడు ఆమెతో, నీవు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తాను. అగ్నిదేవుడు, నువ్వు ఎప్పుడు తలుచుకున్నా నేను సాక్షాత్కరిస్తాను నీకు అని చెప్పాడు. వరుణదేవుడు, నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదు అని అన్నాడు. యమధర్మరాజు, నీ మనసు ఎప్పుడు ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుందని వరాలిచ్చారు. అలా నలమహారాజు దమయంతుల స్వయంవరం పూర్తయింది. దేవతలు అక్కడి నుంచి స్వర్గానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వారికి కలిపురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలిని అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావని. అప్పుడు కలిపురుషుడు, దమయంతి స్వయంవరానికి వెళ్తున్నాను, ఆమెను పెళ్లి చేసుకోవాలని తన కోరికను చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు, ఇంకెక్కడ స్వయంవరం, అయిపోయింది కదా, దమయంతి నలమహారాజును వరించిందని చెప్పాడు. ఒకసారిగా కోపంతో ఊగిపోయాడు కలిపురుషుడు. ఆహా, పెళ్లి చేసుకుంటాడు, అయితే దమయంతిని ఎలా సుఖపడతాడో చూస్తాను నేను అని అన్నాడు. నా ప్రభావంతో కష్టాలు పాలయ్యేలా చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాలం గడిచింది. నలమహారాజు దమయంతి పెళ్లి చేసుకుని సుఖంగా జీవిస్తున్నారు. వారిద్దరికీ ఒక కొడుకు ఒక కూతురు కూడా జన్మించారు. వారికి ఇంద్రసేనుడు అండ్ ఇంద్రసేన అని పేర్లు పెట్టారు. నలమహారాజు ధర్మంగా ఉంటూ రాజ్యాన్ని మంచిగా పాలిస్తున్నాడు. కానీ కలిపురుషుడు మాత్రం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు, నలుడిని నాశనం చేయడానికి. ఈలోగా కలిపురుషుడు నలమహారాజు పెద్దనాన్న కొడుకు అయిన పుష్కరుడి దగ్గరికి వెళ్ళి, నేను నీకు రాజ్యం వచ్చేలా చేస్తా అని చెప్పి స్నేహితుడైన ద్వాపరుణ్ణి సహాయానికి పిలిచాడు. కానీ కలిపురుషుడికి అవకాశం లేదు నలమహారాజులోనికి వెళ్ళడానికి. ఎందుకంటే నలమహారాజు గొప్ప భక్తి శ్రద్ధలు ఉన్నవాడు, పాపం అంటే భయం ఉన్నవాడు, ఎప్పుడు పుణ్యకార్యాలే చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, ధర్మాన్ని ఆచరిస్తాడు. అలాంటి వాడి దగ్గరికి కలి ఎలా వెళ్ళగలడు? మనం మంచి ఆలోచనల్ని మ్యానిపులేట్ చేస్తాడు కలిపురుషుడు. మంచి విందాం అనుకుంటాం, విన్నవాడు. మంచి చేద్దాం అనుకుంటాం, చేయనివ్వడు. భగవంతుడు దండం పెట్టుకుందాం అనుకుంటాం, పెట్టనివ్వడు. అలాంటి వాడు కలిపురుషుడు అంటే. అందుకే మంచి అవకాశం కోసం చూస్తున్నాడు నలమహారాజులోనికి వెళ్ళడానికి. ఒకనాడు మూత్ర విసర్జన చేశాక ఎవరో పిలుస్తున్నారంటే త్వరగా వెళ్ళాలని చెప్పి కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళిపోయాడు నలమహారాజు. మూత్ర విసర్జన చేశాక కాళ్ళు కడుక్కోకపోతే వాడు శుచి కాదు. అంతే, కలిపురుషుడికి ఛాన్స్ దొరికి ఒక్కసారిగా నలమహారాజులోనికి ప్రవేశించాడు.